వ్యాలంటైన్స్ డే స్పెషల్ మొహబ్బత్ కా షర్బత్. పెద్దగా కష్టపడకుండా మీ వారి దగ్గర ప్రశంసలు కొట్టేయాలి అంటే ఈ సింపుల్ జ్యూస్ చేసి పెట్టండి చాలు. దీనికోసం ముందు రోజు నైటే గోండ్ కటోర్ని ఒక చిన్న ముక్క తీసుకుని నీళ్ళలో వేసి నానబెట్టండి. ఇది ఏ సూపర్ మార్కెట్ లో అయినా ఈజీగా దొరికేస్తుంది. అలాగే ప్రిపేర్ చేయడానికి 1 అవర్ ముందు ఒక స్పూన్ సబ్జా గింజల్ని కూడా నానబెట్టేసుకోండి. ఓవర్ నైట్ నానితే గోండ్ కటోరీ ఈ విధంగా ఉంటుంది. ఒక చిన్న ముక్క చాలు ఇంత క్వాంటిటీలో వస్తుంది. అండ్ సబ్జా గింజలు కూడా చక్కగా నానిపోయిన తర్వాత 2 గరిటెలు గోండ్ కటోరీ, 1 గరిటెడు సబ్జా గింజలు, కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చల్లటి పాలు 1 అర లీటర్, అండ్ నిన్న మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రోజ్ సిరప్, అది కూడా 1.5 గంట వేసుకోవాలి. అండ్ గింజలు తీసేసి చిన్న ముక్కలుగా తరుక్కున్న పుచ్చకాయ 4 కప్పులు, 1 కప్పు ఐస్ క్యూబ్స్ వేసేసి ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ మొహబ్బత్ కా షర్బత్ రెడీ. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ రోజ్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉంటుంది, చూడని వాళ్ళు ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ వ్యాలంటైన్స్ డేకి ఈ సింపుల్ రెసిపీతో మీ వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారో ఫాలో చేసి కామెంట్ చేయండి. అండ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.